హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుమా వ్లాగ్ 8587 అండి. ఈ చిట్టి రోజాని మీరు ఎప్పుడైనా చూసారా? చూస్తే మాకు కామెంట్ చేయండి. చూడండి ఎంత చిన్న చిన్న రోజా పూలు అండి. చాలా చక్కగా అనిపించింది. అసలు ఇవి కూడా ఉంటాయా అని అనిపించింది. నేను ఎప్పుడు చూడలేదండి, ఇదే ఫస్ట్ టైము. ఇంక ఇంటికి వచ్చిన తర్వాత కాసేపు రిలాక్స్ అయితే అయ్యాము. అయిన తర్వాత ఇంకా గులాబ్ జామ్ అయితే చేసుకుందాము అని చెప్పింది నవ్య. సరే అని చెప్పాను. టైం అయితే 12 కావస్తుందండి. సర్లే ఇప్పుడు చేసుకొని ఈవినింగ్ టైంలో తిందాం అనుకున్నాం. ఇంకా అనుకున్నది ఆలస్యం అండి. మా పాప అయితే ఇంకా గులాబ్ జామ్ ప్యాకెట్ తీసేసింది, పిండి కలిపేసింది, నానబెట్టేసింది. ఒక 10 మినిట్స్ అలాగా పక్కకు పెట్టేసుకోవాలి. పక్కకు పెట్టుకున్న పిండిని మళ్ళీ కొంచెం అలా కలుపుకొని ఉండలు అయితే చేసుకోవాలండి. ఉండలు చేసుకున్న తర్వాత మీకు షుగర్ ఎక్కువ కావాలంటే 2 కప్స్ వేసుకోవచ్చు, లేకపోతే 1.5 కప్ వేసుకోవచ్చు. మేమైతే 1 కప్ అయితే వేసామండి. మాకు షుగరు అంత ఎక్కువ ఉండకూడదు, అంత తక్కువ ఉండకూడదు అని చెప్పేసి 1 కప్ అయితే షుగర్ వేసుకున్నాను. అదే కప్పుతోటి వాటర్ అయితే పోసుకున్నానండి. ఇక అది మెల్ట్ అయ్యేలోపు కొంచెం ఒక గ్లాసులో కొంచెం షుగర్ వేసుకొని 2-3 యాలకులు వేసుకొని చక్కగా దంచుకొని ఆ షుగర్ సిరప్లు అనేది వేసుకోవాలి. మీరు కూడా ఇంతే చేస్తారా, లేకపోతే ఇంకా వేరే టైప్లో ఏమైనా చేస్తారా అనేది మాకు కామెంట్ చేయండి. ఇక షుగర్ సిరప్లు అయితే కొంచెం అలా దంచి వేసాను కదా, మంచి స్మెల్ అయితే వస్తుందండి. అసలు యాలక్కాయలు వేస్తే అసలు స్వీట్కి యాలక్కాయలు లేకపోతే అసలు స్వీట్ అనిపించుకోదు. ఇక్కడ ఆయిల్ అయితే హీట్ ఎక్కింది కదా, ఇక చిన్నగా మనం చేసుకున్న ఉండలు ఒక్కొక్కటి వేసుకోవాలి. క్రాక్స్ రాకుండా నిమ్మగా స్లిమ్లో పెట్టుకొని చక్కగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు వేయించుకోవాలి. ఇక్కడ నూనె కాగింది కదా, ఇంకా సిమ్లో మీడియం సైజులో పెట్టుకొని మంట చక్కగా ఒక్కొక్కటి వేసుకుంటూ బ్రౌన్ కలర్ అయితే రావాలండి. లేకపోతే మంచిగా హై ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోవచ్చు కదా అని అంటారు కదా. హై ఫ్లేమ్లో పెడితే పైన అయితే రెడ్ కలర్ బ్రౌన్ కలర్ అయితే వస్తుంది, లోపలైతే ఉడకదండి. సో అందుకని చెప్పేసి చక్కగా మంట మీడియం సైజులో పెట్టుకొని చేసుకోవాలి. చేసుకున్న వాటిని అట్లా బ్రౌన్ కలర్ వచ్చిన వాటిని తీసినట్టు షుగర్ సిరప్లు అయితే వేసుకోవాలండి. అప్పుడు ఆ వేడికి అది అనేది త్వరగా పీల్చుకొని ఇలా కొంచెం ఉబ్బుతాయి. చాలా టేస్టీగా వచ్చాయి, ఎక్కడ క్రాక్స్ రాకుండా నీట్గా వచ్చాయండి. చూడండి ఎంత బాగున్నాయో కదా, ఎమ్మీగా. నాకైతే చాలా బాగా అనిపించినాయి. ఇదిలో ఉండగా ఇక వర్షం స్టార్ట్ అయిందండి. వర్షం పడుతుందేమో అనుకున్నాం ఫుల్గా, కానీ వర్షం ఏం పడలేదు. చాలా అంటే చాలా గాలి వచ్చింది, రేకులు ఎగిరిపోయాయి, చెట్లు కూడా పడిపోయాయి కొన్ని చోట్ల. చూడండి మేఘం ఎంత బ్లాక్ అండ్ ఎంత నల్లగా తయారైందో చూడండి. అంతా పొగ, అసలు చూడండి పొగ ఎలా వెళ్ళిపోతుందో. మాకైతే చాలా బాగా అనిపించింది, కానీ కొంచెం భయం వేసింది. ఆ గాలి వీధర్ అసలు ఎంత పెద్ద గాలి వచ్చిందో, అసలు రేకులన్నీ వెళ్ళిపోతాయేమో అనిపించింది, అంత గాలి వచ్చింది. కానీ అక్కడ ఎలాంటి ప్రమాదం అయితే జరగలేదు. కానీ పవర్ అయితే నైట్ 9 o'clock వచ్చిందండి. ఇంక ఇది ఇలా ఉండగా ఇంకా సాయిబాబా ఊరేగింపు అయితే వచ్చిందండి. మొబ్బంతా తేలిపోయింది, అటు వెళ్ళిపోయింది. సో ఇంతలోకి సాయిబాబా ఊరేగింపు అయితే వచ్చింది. గుర్రం స్వారీ అంతా భలే బాగుందండి, మీరు కూడా చూడండి. చూసారు కదండి గుర్రం ఎలా ఎగురుతుందో.
ఐస్ క్రీమ్ అయితే ఆడవాళ్ళు అమ్ముతున్నారు. చూసారు కదండి. ఇక నైట్ అయితే చూడండి మబ్బులన్నీ క్లియర్ అయిపోయి చందమామ ఎంత చక్కగా కనపడుతున్నాడు. ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి, అలాగే లైక్ చేయండి, మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి. ఓకేనా అండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. బాయ్.